వెల్కమ్ టు సీజే టీవీ. నేను శ్రీనివాస్ వాలి, మీరు చూస్తున్నారు సీజే టీవీ. ప్రతిరోజు మనం క్రమం తప్పకుండా సినిమా వార్తలలో మనం వివిధ ప్రముఖ దినపత్రికలు ఉన్నటువంటి సినిమా వార్తలు తెలుసుకుంటాం. ఇదే క్రమంలో ఈరోజు కూడా తెలుసుకుందాం. అయితే మీ అందరికి కూడా తెలియజేసే ఏంటంటే, గత 3 రోజులుగా అంటే ఆది సోమ మంగళ 3 రోజులు కొన్ని కారణాల వల్ల నేను మీ ముందుకు రాలేకపోయాను. సో ఈ రోజు నుంచి కూడా క్రమం తప్పకుండా మీకు తప్పకుండా న్యూస్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఏం లేదు, ఆ 3 రోజులు ఆది సోమ మంగళ తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్ళడం జరిగింది, అందువల్ల రాలేకపోయాను. సో ఈ రోజు నుంచి మళ్ళీ రెగ్యులర్గా మనం సినిమా న్యూస్కి వచ్చేద్దాం. ఇక ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి సినిమా వార్తలు ఏంటో చూసేద్దాం. ముందుగా ఈనాడు సినిమా పేజీలో సినిమా వార్త ఏంటో చూద్దాం. మరోమారు వినోదాల జోరు. సో ఇదేంటో చూద్దాం. సినీ కార్మికుల సమ్మెతో తెలుగు చిత్రసీమలో క్లాబ్ బోర్డుల చప్పుళ్లు వినిపించడం లేదు. చిత్రాలన్నీ ఎక్కడికక్కడే స్తంభించిపోయాయి. కానీ సినీ ప్రియుల వినోదాలకు లోటు లేదన్నట్లుగానే బాక్సాఫీస్ బరిలో కొత్త చిత్రాలు సందడి కనిపిస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే ఒకేసారి ప్రేక్షకుల్ని పలకరించిన కథానాయకులు సైతం ఈ ద్వితీయార్థంలో మరోమారు వినోదాల విందు వడ్డించేందుకు సిద్ధమవుతుండటం ఇటు ప్రేక్షకుల్లోనూ అటు మార్కెట్ వర్గాల్లోనూ జోష్ను నింపుతోంది. మరి రెండోసారి బాక్సాఫీస్ బరిలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్న ఆ తారలెవరు? బాలకృష్ణ కొత్త లుక్ డిఫరెంట్ గా ఉంది. సంక్రాంతికి ఒకటి, దసరాకి మరొకటి అంటూ అగ్ర కథానాయకులు వరుస చిత్రాలతో బాక్సాఫీస్ బరిలో సందడి చేస్తుంటే ప్రేక్షకులకు అంతకంటే కావాల్సింది ఏముంటుంది? మార్కెట్ వర్గాలు కోరుకునేది కూడా ఇదే. ఇలా అగ్ర హీరోలు ఏడాదికి 1-2 చిత్రాల్లో వినోదాన్ని పంచుతుంటే పరిశ్రమల్లోనూ నూతన ఉత్తేజం కనిపిస్తుంది. కానీ ఇలాంటి మ్యాజిక్లు ఈ రోజుల్లో మరీ అరుదైపోయాయి. స్టార్ హీరోలంతా కథల ఎంపికలో ఆచితూచి అడుగులేస్తుంటే దీనికి తగ్గట్టుగానే ఒప్పుకున్న సినిమాలు కూడా ఏళ్లకు ఏళ్లు సెట్ పై ఉండడంతో వాళ్ళ నుంచి ఏడాదికి ఒక్క చిత్రం చూడడమే గగనమైపోతుంది. కానీ ఈ ఏడాది కొందరు అగ్ర హీరోలు 2 చిత్రాలతో బాక్సాఫీస్ బరిలో సందడి చేస్తుండటం ఇటు ప్రేక్షకుల్లోనూ అటు మార్కెట్ వర్గాల్లోనూ జోష్ నింపుతోంది. ఈ సంవత్సరం సంక్రాంతికి డాకు మహారాజ్ గా థియేటర్లోకి జోరు చూపించారు నందమూరి బాలకృష్ణ. ఇప్పుడు ఆయన దసరా బరిలో అఖండ 2 తాండవంతో వినోదాలు పంచేందుకు సిద్ధమవుతున్నారు. విజయవంతమైన అఖండకు సీక్వెల్ గా బోయపాటి శ్రీని తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఇది. ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడి ఉన్న మాస్ యాక్షన్ కథతో ఈ చిత్రం ముస్తాబవుతోంది. తొలి భాగంలో లాగే బాలయ్య ఇందులో 2 పాత్రల్లో కనువిందు చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం గ్లిమ్స్. ఇందులో అఘోరాగా బాలయ్య చేసిన విన్యాసాలు ప్రేక్షకులు విశేషంగా అలరించాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. మరి ఆ అంచనాలను అందుకునే బాలకృష్ణ ఈ ఏడాది మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంటారో లేదో తెలియాలంటే సెప్టెంబర్ 25 వరకు వేచి చూడాలి. సో ఇక నాగ్ విలనిజం. కథానాయకుడు నాగార్జున కెరీర్లో ఈ 2025 ప్రత్యేకంగా నిలనుంది. ప్రస్తుతం వైవిధ్యభరితమైన పాత్రలతో అలరించేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు ఆయన. ఈ సంవత్సరంలో వరుసగా రెండు చిత్రాల్లో ప్రతినాయకుడి ఛాయలున్న పాత్రల్లో కనువిందు చేయడం విశేషం. ఈ జూన్లో ఆయన కుబేరాతో ప్రేక్షకుల్ని పలకరించిన సంగతి తెలిసిందే. నాగ్ అందులో దీపక్ గా గ్రే షేడ్ సాగే పాత్రలో అలరించారు. ఇప్పుడు కూలీ కోసం పూర్తి స్థాయి ప్రతినాయక పాత్రలో విలనిజం చూపించేందుకు సమాయత్తమవుతున్నారు. రజనీకాంత్ కథానాయకుడు నటించిన ఈ సినిమాలో లోకేష్ కనకరాజ్ తెరకెక్కించారు. నాగార్జున దీంట్లో సైమన్ గా రజనీకి ఢీకొట్టే విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 24న ఉంది. సో ఇది ఇక విజయమే లక్ష్యంగా పవన్. కథానాయకుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి తీరిక లేకుండా గడపడం వల్ల గతేడాది ఒక్క చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాకపోయారు. కానీ ఈ ఏడాది మాత్రం 1-2 చిత్రాలతో సినీ ప్రియుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల ఆయన హరిహర వీరమల్లు వెండి తెరపై సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఓజీతో దసరా బరిలోకి దిగనున్నారు. పవన్ సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్యాంగ్స్టర్ డ్రామా కథతో ముస్తాబైన ఈ సినిమా ఓజాన్ గంభీర అనే శక్తివంతమైన పాత్రలో కనువిందు చేయనున్నారు పవన్. మరి ఆయన చేసే యాక్షన్ హంగామా సినీ ప్రియులను ఏ మేరకు అలరిస్తుందో తెలియాలంటే సెప్టెంబర్ 25 వరకు ఆగాలి. ఇకపోతే కుర్రాళ్ళు వస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో జాక్ రూపంలో సిద్ధు జొన్నలగడ్డ పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. దీంతో ఇప్పుడు రెండో ప్రయత్నంగా తెలుసు కథతో బాక్సాఫీస్ బరిలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. నీరజ కోన దర్శకత్వంలో ముస్తాబైన ఈ రొమాంటిక్ డ్రామా ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉంది. అక్టోబర్ 17న థియేటర్లోకి రానుంది. ఇది మెయిన్గా ఒక్కొక్క హీరో కూడా 2 సినిమాలు చేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించిన ఒక స్పెషల్ స్టోరీ అయితే ఈనాడులో మనం చూడొచ్చు. అంటే ఒక సినిమా చేయడమే గగనం అయిపోతుంది. ఇప్పుడు ప్రభాస్ లాంటి వాళ్ళు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు ఒక సినిమాని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా దర్శకులు కూడా లాంగ్ టైం తీసుకుంటున్నారు. ఈ యొక్క షూటింగ్ ప్లస్ ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ ఈ యొక్క 3 అయిపోయేసరికి 3 సంవత్సరాలు టైం పడుతుంది. ఈ కారణం చేత సినిమాలు తక్కువగా వస్తున్నాయి. స్టార్ హీరోలు సినిమా చేస్తేనే సినీ పరిశ్రమలోని కళాకారులు, టెక్నీషియన్స్, సినిమాల మీద ఆధారపడిన వాళ్ళు కూడా హ్యాపీగా ఉండగలుగుతారు. అలానే ప్రేక్షకులు కూడా
థియేటర్స్, ముఖ్యంగా థియేటర్స్ కూడా సినిమాలు వచ్చేసి కలకాలడుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఈ సంవత్సరంలో బాలకృష్ణ ఆల్రెడీ డాకు మహారాజ్తో వచ్చారు, మళ్ళీ కూడా అఖండతో రాబోతున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా హరిహర వీరమలతో వచ్చారు, మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్లో మళ్ళీ ఓజీ రూపంలో రాబోతున్నారు. ఇలా ప్రతి ఒక్క పెద్ద హీరో కూడా 2-3 సినిమాలు చేయడం ద్వారా అందరికీ ఉపాధి కలుగుతుంది, థియేటర్లకు కూడా కావాల్సిన ఫీడ్ ఏదైతుందో అది వస్తుంది అనేది ఈ యొక్క వార్త యొక్క ముఖ్యాంశం. అదేవిధంగా జొన్నలగడ్డ సిద్ధు కూడా ఆల్రెడీ ఒక సినిమాతో వచ్చారు, ఇప్పుడు 2వ సినిమాతో రాబోతున్నారు. జాన్ అనే సినిమాతో, జాక్ అనే సినిమాతో వచ్చారు, అది డిజాస్టర్గా మిగిలింది. దాంతో ఇప్పుడు ఇంకొక సినిమాతో తెలుసు కదా అనేటువంటి ఒక రొమాంటిక్ లవ్ స్టోరీతో రాబోతున్నారు అనేది ఈ యొక్క ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా నాగార్జున కూడా ఈ సంవత్సరానికి చాలా ప్రత్యేకమని చెప్పవచ్చు. ఇప్పుడు దాకా హీరోగా ఉన్నటువంటి నాగార్జున తన యొక్క రూట్ మార్చుకొని ఆ విలన్ అంటే గ్రే షేడ్ ఉన్నటువంటి కుబేరాతో నటించారు. పూర్తి స్థాయి విలన్ గా కూలీలో కనిపించబోతున్నారు. ఇది ఈ యొక్క ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇకపోతే తమిళ హీరో విక్రమ్ సంబంధించి ఒక వార్త అయితే వచ్చింది. పార్కింగ్ దర్శకుడితో విక్రమ్, తమిళ కథానాయకుడు విక్రమ్ తదుపరి 2 చిత్రాలు ఇప్పటికే ఖరారయ్యాయి. ఆయన 63వ సినిమాని మడోస్ అశ్విన్, 64వ సినిమాని ప్రేమ్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు ఇంకా పూర్తి కాకముందే 65వ ప్రాజెక్టు పైన చర్చలు మొదలైనట్టుగా తెలుస్తుంది. పార్కింగ్ సినిమాతో జాతీయ స్థాయి మెరిశారు దర్శకుడు రామ్ కుమార్ బాలకృష్ణన్. ఇప్పుడు ఆయన విక్రమ్తో ఓ సినిమా చేసేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్టుగా సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే ఇదే చియాన్ 65వ చిత్రంగా పట్టాలెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాది చివరిలో దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రామ్ కుమార్ ప్రస్తుతం షింబుతో ఓ చిత్రాన్ని చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇది పూర్తి అయ్యాకే విక్రమ్ ప్రాజెక్టు కార్యరూపం దాల్చనున్నట్టుగా తెలుస్తోంది. చియాన్ విక్రమ్ అంటే తెలుసు మనకి, మనం అపరిచితుడు ఇలాంటి సినిమాల్లో మనకి చాలా దగ్గరైనటువంటి విక్రమ్, ఆయన సినిమాలు కూడా తెలుగులో కూడా మంచి మార్కెటే ఉంది. ఈ క్రమంలోనే ఈ మధ్య చాలా కష్టపడి చేసిన సినిమాలు ఎన్నో కూడా డిజాస్టర్గా మిగిలాయి. సో ఈ క్రమంలో ఆయన ఇప్పుడు 62 సినిమాలు కంప్లీట్ అయినాయి, 63, 64 సెట్స్లో ఉంది. 65వ సినిమాగా జాతీయ ఉత్తమ దర్శకుడుగా ఉన్నటువంటి ఎవరైతే పార్కింగ్ సినిమా దర్శకుడు రామ్ కుమార్ దర్శకత్వంలో రాబోతుంది అన్నట్టుగా ఈ యొక్క వార్త. సో ఇది ఈ యొక్క వార్త సంబంధించి. ఇంకోటి డొక్కా సీతమ్మ కథతో సముద్ర, శివిక, కుసుమ, సుప్రియ ప్రధాన పాత్రలుగా సురేష్ లంకపల్లి తెరకెక్కించిన చిత్రం అన్నపూర్ణ తల్లి బువ్వమ్మ. సిరాజ్ ఖాదర్ గోరి నిర్మించారు. రూపేష్, ఆదిల్, నవీన్ మట్ట తదితరులు కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవల హైదరాబాద్లో గుమ్మడికాయ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డొక్కా సీతమ్మ లాంటి స్ఫూర్తిదాయక వ్యక్తుల కథలు తప్పకుండా జనాలకు తెలియాలి, ఇటువంటి అర్థవంతమైన చిత్రాలే నేటి సమాజానికి అవసరం అన్నారు. డొక్కా సీతమ్మ కథే ఈ సినిమా. ఇందులో నేను సీతమ్మ భర్త పాత్ర పోషించాను, నా అదృష్టం అన్నారు దర్శకుడు వి సముద్ర. మేము చాలా మంచి చిత్రం తీశాం, ప్రేక్షకులు ఆదిస్తారని నమ్ముతున్నాం అన్నారు దర్శకుడు సురేష్. ఈ కార్యక్రమంలో శివిక, సిరాజు, ఖాదర్ తదితరులు. ఇది డొక్కా సీతమ్మ ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ అని కూడా ఒక సినిమా ఉంది. ఆల్రెడీ మురళీమోహన్, ఆమని ప్రధాన పాత్రలుగా ఉన్నటువంటి ఆ సినిమా ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్టుగా ఉన్నాయి. రవికుమార్ అనే అతని దర్శకత్వంలో అదే కథ తీసుకొని వేరే ఒక అతను కూడా సురేష్ అనే వ్యక్తి కూడా చేస్తున్నట్టుగా తెలిసింది. దీంట్లో ప్రముఖ దర్శకుడు అని చెప్పవచ్చు. ఒక విధంగా మంచి మంచి సినిమాలు చేశారు. రాజశేఖర్ తోటి సినిమా చేసినటువంటి దర్శకుడు వి సముద్ర, శ్రీహరి తోటి, అలానే రాజశేఖర్ తోటి కూడా మంచి సినిమాలు చేసినటువంటి సముద్ర దీంట్లో ప్రముఖ పాత్ర పోషించినట్టుగా ఉంది. అంత తప్పించి మిగతా వాళ్ళు పెద్దగా శిబికాట పెద్దగా పాపులర్ నటులు లేరు. అని కథ మంచి కథని మంచిగా తీస్తే మాత్రం ఖచ్చితంగా జనాలు చూస్తారు. మరి చూడాలి ఆ సినిమాకి ఈ సినిమాకి ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఇది కూడా షూటింగ్ కంప్లీట్ అయిందన్నట్టుగా నిన్న గుమ్మడికాయ కొట్టారనే దాన్ని వార్తగా ఇక్కడ తీసుకొచ్చారు. ఇకపోతే ఆలోచన కీర్తించే యూనివర్సిటీ దర్శకుడు త్రివిక్రమ్. ఓకే, ఈ నెల 29న మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగానే ఏంటిది ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసాం అన్నారు ఆయన. ఎక్కడి నుంచి మొదలుపెట్టడం అర్థం కావట్లేదు. ఈ నెల 22న మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా కొన్ని విషయాల్ని ఆర్ నారాయణమూర్తి చెబితే వింటారు ప్రేక్షకులు. ఎందుకంటే డబ్బు కోసమో లేదంటే విజయం కోసమో కాకుండా నిజంగా ప్రజలకు తెలియాల్సిన విషయాన్ని చెబుతుంటారు. అలాంటి అంశాలు ఉంటాయని ఆయనతో తీసిన సినిమాల్ని అందరం చూస్తాం, గౌరవిస్తాం అన్నారు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్. ఆయన ఇటీవల హైదరాబాద్లో ఏర్పాటు చేసిన యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమా ప్రత్యేక ప్రదర్శనకు హాజరయ్యారు. ఆర్ నారాయణమూర్తి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మాణంలో రూపొందిన చిత్రం ఇది. ఈ నెల 22న మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా ఆయన ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. సినిమా ప్రదర్శన అనంతరం త్రివిక్రమ్ మీడియాతో మాట్లాడారు. యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమా ప్రారంభం కావడానికి ముందు 2.5 గంటలు
చూడాలా అని భయపడ్డాను, కానీ ఆలోచింపజేసే అంశాలతో పరుగులు పెట్టించారు ఆర్ నారాయణమూర్తి. నారాయణమూర్తి మరిన్ని సినిమాలు తీయాలంటే ఇలాంటి సినిమాలు బతకాలి. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీశారు. ఆయన్ని నా సినిమాలో పాత్ర కోసం అనుకున్న పారితోషికం ఆశ చూపించి ఆర్ నారాయణమూర్తిని కొనలేదని ఎవరో చెప్పారు. ఆయన శైలి, ఆయన ఒక సూపర్ స్టార్ తర్వాత సినిమాకి మరింత ఎక్కువ డబ్బులు పెట్టి తీయడానికి అవకాశం కలిగేలా ఈ చిత్రానికి పెద్ద విజయం దక్కాలని కోరుకుంటున్నా. విద్యార్థుల భవిష్యత్ కోసం అని వారి వర్తమానాన్ని తాకట్టు పెట్టే తల్లిదండ్రులని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఈ చిత్రం. మనం చదువుతో వచ్చే విజయం వెనకాల పరుగులు పెడుతున్నాం, లేక జ్ఞానం వెనకాల పరిగెడుతుంటే అది మనకు ఆనందాన్ని ఇవ్వాలి, కానీ ఇంత నొప్పి ఎందుకు వస్తుంది? మనల్ని కన్న వాళ్ళకి ఎందుకు ఇంత కష్టాన్ని ఇస్తుంది? పిల్లల మీద ఎందుకు అంత ఒత్తిడి పెట్టేస్తున్నాం అనే విషయాలు ఈ సినిమాలో నాకు బాగా నచ్చాయి అన్నారు. ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ విద్యని ప్రైవేట్ మాఫియా కబంధ హస్తాల నుంచి విముక్తి చేయాలి, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని చెప్పిన చిత్రం ఇది అన్నారు. సో ఆర్ నారాయణమూర్తి తెలుసు మనకి. ఆర్ నారాయణమూర్తి లాంటి స్టార్ పీపుల్స్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏంటంటే ఇలా త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి ప్రముఖ దర్శకులు, ప్రముఖ నటీనటులు ఎంకరేజ్ చేయడం అనేది ఎంతైనా అవసరం. ఎందుకంటే ఒక కమర్షియల్ యాంగిల్లో కాకుండా ఈ యొక్క సినిమా అనేటువంటి కళని, ఈ యొక్క సినిమా రంగాన్ని ఒక సమాజానికి మంచి చేసే విధంగా చూసేటువంటి అతి తక్కువ మంది వ్యక్తుల్లో ఆర్ నారాయణమూర్తి కూడా ఒకరు. సో ఇలాంటి వ్యక్తులు ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో ఎల్లమే లెక్క పెట్టచ్చు. ఒకప్పుడు మాదానంద గారు, ఆ తర్వాత ప్రముఖ దర్శకులు టి కృష్ణ, దాని తర్వాత ధవళ సత్యం గారు, ఇలా మనం చూస్తే పట్టుమని ఒక 10 మంది కూడా ఉన్నారు మన సినిమా రంగంలో. అలాంటి అరుదైన వ్యక్తిత్వం గల వ్యక్తుల్లో ఆర్ నారాయణమూర్తి గారు కూడా ఒకరు. ఇలాంటి వాళ్ళు సినిమాలు బతకాలి, అలాంటి వాళ్ళ యొక్క ఆలోచనలు సమాజానికి అందాలి అంటే ఖచ్చితంగా ఆర్ నారాయణమూర్తి లాంటి కళాకారుల సినిమాల్ని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకు సినిమా ఇండస్ట్రీ కూడా ఈరోజు ఏ విధంగా అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి అగ్రదర్శకులు డైరెక్ట్గా ప్రెస్ ముందుకు వచ్చి ఆర్ నారాయణమూర్తి గారి గురించి చెప్పారు అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇప్పుడు అల్లు అర్జున్తో సినిమా తీసినప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా అతనికి ఇష్టంగా మారుతారు. ఎన్టీఆర్తో చేసే ఎన్టీఆర్, బన్నీ, అట్లా హీరోల యొక్క ఫ్యాన్స్ అందరూ కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ని ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి అలాంటి ప్రముఖ దర్శకులు, హీరోలు, నటీనటులు ఇలాంటి విషయాలు మాట్లాడటం ద్వారా ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కూడా ఆ యొక్క మెసేజ్ అంది ఆ సినిమాని చూస్తారు. ఆ చూసినటువంటి ఆ టికెట్ రూపాయి డబ్బులైనా సరే ఖచ్చితంగా సమాజానికి ఉపయోగపడుతుంది. అదొక మన సొసైటీకి ఇచ్చే ఒక కాంట్రిబ్యూషన్ లాగా ఫీల్ అయ్యి ఆ సినిమాలు చూడాల్సిన అవసరం అంతా ఉంది. దాన్ని ప్రజల వద్దకు చేర్చడానికి మన వంతు ప్రయత్నం కూడా మనం చేయాలి. ఏదేమైనా హ్యాట్స్ ఆఫ్ త్రివిక్రమ్ గారు, ఆర్ నారాయణమూర్తి లాంటి ఒక పీపుల్స్ స్టార్స్ని, పీపుల్స్ సంబంధించినటువంటి ఆలోచించేటువంటి వ్యక్తుల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది ఎంతైనా కూడా మనం అభినందించాల్సిన విషయం. అలానే యూనివర్సిటీ అనేటువంటి దాని సినిమాకి సంబంధించి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది దాని మీద ఆయన వేసినటువంటి ఒక బాణం లాగా అనుకోవచ్చు మనం. సో ఇటువంటి సినిమాలు మనం కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది. ఈ సినిమా తప్పకుండా మీరు చూడండి. ఇకపోతే నిజమైన ప్రేమ ఒకరితోనే రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో సిద్ధార్థ మల్హోత్రా, జాన్వీ కపూర్ జంటగా తెరకెక్కిన చిత్రం పరం సుందరి తుషార్ జలోటా దర్శకత్వం వహించగా దినేష్ విజన్ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంగళవారం ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో కేరళ అమ్మాయిగా జాన్వీ, ఢిల్లీ అబ్బాయిగా సిద్ధార్థ్ సందడి చేశారు. అంతేకాదు ఈ ట్రైలర్లో ఈ ప్రపంచంలో కోట్లాది ప్రజలు ఉన్నారు, కానీ నిజమైన ప్రేమ ఒకరితోనే ఉంటుంది అంటూ సిద్ధార్థ్, కేరళ మలయాళం మోహన్ లాల్, తమిళనాడు తమిళ్ రజనీకాంత్, ఆంధ్ర తెలుగు అల్లు అర్జున్, కర్ణాటక కన్నడ యష్ అంటూ జాన్వీ చెప్పిన డైలాగులు ఆకట్టుకున్నాయి. అందమైన ప్రకృతి దృశ్యాల నడుమున నాయకుల ప్రేమ ప్రయాణం, కామెడీని పంచుతున్న సన్నివేశాలతో ట్రైలర్ ఆద్యంతం అలరించేలా సాగింది. ఇది శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సంబంధించినటువంటి సినిమా. దీనికి సంబంధించినటువంటి వివరాలు మనం చూసాం. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా, అలానే జాన్వీ కపూర్ హీరోయిన్గా వస్తున్నటువంటి పరం సుందరి అనేటువంటి సినిమా సంబంధించి తాజాగా విడుదలైన ట్రైలర్లో ఎటువంటి డైలాగ్స్ ఉన్నాయి ఏంటి అనేది మనం చూడొచ్చు. ఇండియా మొత్తం కూడా అన్ని స్టేట్స్ని మనం కలిసినట్టుగా కేరళ మలయాళం మోహన్ లాల్, తమిళనాడు తమిళ్ రజనీకాంత్, ఆంధ్ర తెలుగు అల్లు అర్జున్, కర్ణాటక కన్నడ యష్ అంటూ ఈ యొక్క డిఫరెంట్ ఇండియాలో ఉన్నటువంటి అందరు స్టార్స్ని కవర్ చేసే విధంగా చేశారు. మరి ఇక్కడ అల్లు అర్జున్ పేరు చెప్తే మిగతా వాళ్ళు హట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. సో చూడాలి మరి ఏ విధంగా జనాలు రిసీవ్ చేసుకుంటారు అనేది. వేతనాల విధానం నేడు తెర. ఇక సినీ కార్మికుల వేతనాలపై నెలకొన్న వివాదానికి బుధవారం తెరపడే అవకాశాలు ఉన్నట్టుగా పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మంగళవారం కార్మికులు, నిర్మాతలకి మధ్య చర్చలు జరగాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల బుధవారానికి వాయిదా పడ్డాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే ఏర్పాటైన కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం చర్చలు జరగనున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
ఈ వివాదంపై జోక్యం చేసుకుని ఇరు వర్గాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం చర్చలు జరిపారు. పట్టు విడుదలతో ఉండాలని సూచించారు. ఆ దిశగా బుధవారం అటు కార్మికులు ఇటు నిర్మాతల మధ్య చర్చలు జరిగినట్లుగా తెలిసింది. ఈ సందర్భంగా సినీ కార్మికుల సమాఖ్య ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని మాట్లాడుతూ చర్చలతో సమస్యల్ని పరిష్కరించుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. బుధవారం మధ్యాహ్నం జరిగే చర్చలో అందరికీ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. చిన్న నిర్మాతల గురించి, వర్కింగ్ కండిషన్స్ గురించి కూడా చర్చిస్తాం. సమస్యలన్నింటినీ ఒకే పరిష్కారం లభిస్తుందని నమ్ముతున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ని సినిమా హబ్గా మార్చాలంటున్నారని, ఇలాంటి సమయంలో సమ్మె మంచిది కాదని మాతో చెప్పారని అన్నారు. సో ఇది ఏదైనా కూడా ఇండస్ట్రీకి ఒక మంచి ఇది చెప్పొచ్చు. తెలంగాణ ప్రభుత్వం బాగా కోఆపరేట్ చేస్తుండటం, అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తోటి ఆ ఇరు వర్గాలు కూడా చర్చలు జరపడం జరిగింది. తెలంగాణని హైదరాబాద్లో ముఖ్యంగా సినిమా హబ్గా, ఇండియాలోనే ఒక సినిమాకి ఒక సెంటర్ పాయింట్గా చేయాలనుకుంటున్నాం. ఇలాంటి సమయంలో మీరు ఇలా సమ్మెలు చేసి దీన్ని ఒక ప్రతిష్టని తగ్గించవద్దు అనే విధంగా రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ఇక్కడ మనకు తెలుస్తుంది. ఏదైనా కూడా ఈ రోజుతో దీని యొక్క సమ్మెకి శుభం కార్డ్ పడి రేపటి నుంచి సినిమాలు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఏదైతే షూటింగ్స్ ఆగినటువంటి సినిమాలను కూడా మళ్ళీ పునః ప్రారంభం జరుగుతుందని చెప్పేసి మనం కూడా ఆశిద్దాం. భద్రకాళి చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించనున్నారు విజయ్ యాంటోనీ. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని అరుణ్ ప్రభు తెరకెక్కించారు. రామాంజనేయులు, జుబ్బాజీ నిర్మించారు. వాగై చంద్రశేఖర్, సునీల్ కృష్ణ సాని తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ పై స్పిరిట్ మీడియా సంస్థ ద్వారా సెప్టెంబర్ 19 తెలుగులో విడుదల కానుంది. ఈ విషయాన్ని మంగళవారం ప్రకటించారు. రాజకీయ అంశాలతో ముడిపడిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. విజయ్ యాంటోనీ కెరీర్ లో మైలురాయిలా నిలిచే సినిమా అని అవుతుంది అని చిత్ర వర్గాలు తెలిపాయి. భద్రకాళి సినిమా సంబంధించి ఆల్రెడీ గతంలో మనం విన్నాం. బిచ్చగాడు ఫేమ్ కొత్తగా 43 మంది పరిచయం. ఏంటిది? కళ్యాణ్ అట. కొత్త తరం నటులు కళ్యాణ్, ప్రియా పాల్, సోఫియా ఖాన్, ఊహారెడ్డి ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న చిత్రం మానిప్యులేటర్ విజయ్ సాగర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన రవి సాగర్ తో కలిసి నిర్మించారు. ఏ స్టార్ ఈజ్ బోర్న్ గా సెట్ పైకి వెళ్లిన ఈ చిత్రానికి మానిప్యులేటర్ అనే పేరును ఖరారు చేశారు. ప్రముఖ దర్శకుడు బి గోపాల్ చేతుల మీదుగా మంగళవారం ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటెంట్ ప్రధానంగా సాగే సినిమాల వైపు ప్రేక్షకులు మొగ్గు చూపిస్తున్నారు. బలమైన కంటెంట్ తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందుతూనే ఆశిస్తున్నా అన్నారు దర్శకుడు. సో ఇది కొత్త సినిమా సంబంధించిన వార్త. దాదాపుగా ఈనాడు అంతకు కవర్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ సాక్షి దినపత్రికలో ఏమున్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. కేరళ అమ్మాయి, ఢిల్లీ అబ్బాయి, సిద్ధార్థ మల్హోత్రా, జాన్వీ కపూర్, ఇది మనం ఆల్రెడీ చూసాం. అందరూ చూడాల్సిన సినిమా యూనివర్సిటీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి స్పందన సినిమా చూసిన తర్వాత ఇంకా ఇక్కడ కొత్త ఐటమ్ కూడా కనిపిస్తోంది. చిత్తూరు పిల్ల, లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ జంటగా నటించిన చిత్రం సతీ లీలావతి. భీమిలి కబడ్డీ జట్టు ఎస్ఎంఎస్ శివ మనసులో శృతి సినిమాల ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వం వహించారు. ఆనంది ఆర్ట్స్ క్రియేషన్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ పై నాగమోహన్ నిర్మించిన ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఓరి పిల్ల చిత్తూరు పిల్ల అంటూ సాగే పాటని మంగళవారం విడుదల చేశారు మేకర్స్. గంపెడంత ఆశ పెట్టుకుంటే కొంప ముంచి పాయరా, బాహుబలి లాంటి ఈ భావని బద్నాము చేసిందిరో ఓరి పిల్ల చిత్తూరు పిల్ల అంటూ వివాహ నేపథ్యంలో ఈ పాట సాగుతుంది. ఈ పాటకు వనమాలి సాహిత్యం అందించగా నూతన్ మోహన్, కృష్ణ తేజస్వి పాడారు. బృందా మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. సతీలీలావతి చిత్రంలో ఓరి పిల్ల చిత్తూరు పిల్ల అంటూ వివాహం నేపథ్యంలో సాగి ఈ పాట పెళ్లి సంబరాల్లో సందడి చేస్తుంది. మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. అతి త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చిత్ర యూనిట్ పేర్కొంది. లావణ్య త్రిపాఠి నాకు తెలుసు, వరుణ్ తేజ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వైఫ్ అయినటువంటి లావణ్య త్రిపాఠి సంబంధించిన సినిమా ఇది. గతంలో బహుశా షూటింగ్ జరుపుకోవచ్చు. ఇప్పుడు దానికి పూర్తి వర్క్ అయ్యి షూటింగ్ ఒక పాటని రిలీజ్ చేశారు నిన్న. దానికి సంబంధించిన వార్త ఇది. ఇక డొక్కా సీతమ్మ బయోపిక్ ఆల్రెడీ మనం చూసాం. అందరికీ న్యాయం జరుగుతుంది. అనిల్ వల్లభనేని, ఇది కూడా రొటీనే. ఇక్కడ యూత్ఫుల్ మ్యానిపులేషన్ సంబంధించినటువంటి బి గోపాల్ ఇందాక మనం అనుకున్నటువంటి చేసినటువంటి సినిమా డెత్ చేంజ్, ఇది కూడా విజయ్ యాంటోనీ హీరోగా నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ భద్రకాళి సంబంధించినటువంటి వార్త. ఇవన్నీ కూడా మనం ఈనాడులో కూడా చూసాం. ఇకపోతే వెలుగు దినపత్రికల్లో కూడా ఏమైనా ఉన్నాయేమో ఒక లుక్ వేద్దాం. ఇక వెలుగు దినపత్రికల్లో ఈరోజు విజయ్ దేవరకొండ పెద్దగా ఇచ్చారు ఫోటో. న్యూయార్క్ లో జరగనున్న 43వ ఇండియా డే పరేడ్ కు హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు. అమెరికాలో జరిగే ఇండియా డే పరేడ్ కు అతిథిగా విజయ్ దేవరకొండ. దీనికి సంబంధించిన వార్త. ఆగస్టు 17న మాడిసన్ అవెన్యూలో పరేడ్ వేడుకలో జరగనున్నాయి. ఈ వేడుకలో గ్రాండ్ మార్షల్ గా విజయ్ దేవరకొండ వ్యవహరించనున్నారు. పాల్గామ్ ఉగ్రవాదుల దాడి, అహ్మదాబాద్ విమాన ప్రమాద బాధితులకు నివాళి అర్పించడంతో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
1981 1941 నుంచి నిర్వహిస్తున్న ఈ పరేడ్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇండియా డే పరేడ్ గా ప్రసిద్ధి పొందింది. ఈ వేడుకల్లో పాల్గొనడంపై హీరో విజయ్ దేవరకొండ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ పరేడ్ లో గ్రాండ్ మార్షల్ గా వ్యవహరించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని, అమెరికాలోని భారతీయులతో కలిసి స్వతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవడం ఆనందంగా ఉందని విజయ్ చెప్పారు. ఇది నిజంగా ఇది ఇంతకుముందు గతంలో వేమి ఉండలేదు కానీ మంచి కార్యక్రమం అని చెప్పవచ్చు. ఇండియన్ పరేడ్ ఇన్ USA. సో న్యూయార్క్ లో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో గ్రాండ్ మార్షల్స్ ఉంటారంట. మరి ఈ ఒక సిస్టమ్ ఏందో ఒకసారి మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో విజయ్ దేవరకొండ గ్రాండ్ మార్షల్ గా అంటే ఒక టీం ఉంటుంది, ఇండియన్ టీం. దానికి పరేడ్ ఇండియన్ పరేడ్, దాంట్లో మరి స్టేట్ వైడ్ గా ఉంటుందో ఏంటో తెలియదు. సో ఆ విధంగా ఉండేటువంటి ఒక దాంట్లో గ్రాండ్ మార్షల్ గా పాల్గొనబోతున్నాడు, గ్రాండ్ మార్షల్ గా అని చెప్పేసి ఇక్కడ వార్త. దీని మీద ఇది ఒక గర్వంగా నేను ఫీల్ అవుతున్నానని చెప్పేసి విజయ్ దేవరకొండ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. ఇకపోతే ఆలోచింపజేసే యూనివర్సిటీ, ఇది కూడా మనం చూసాం. ఇక్కడ చూద్దాం. ఇక్కడ మహేష్ బాబు సమర్పణలో రావు బహదూర్ ఇదేంటో డిఫరెంట్ స్క్రిప్ట్లను సెలెక్ట్ చేసుకుంటూ నటుడిగా తనకంటూ మార్కును క్రియేట్ చేసుకున్నాడు సత్యదేవ్. తాజాగా తను లీడ్ రోల్లో కొత్త మూవీ అనౌన్స్మెంట్ వచ్చింది. కేర్ ఆఫ్ కంచనపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపం వంటి చిత్రాలతో గుర్తింపును అందుకున్న వెంకటేష్ మహాదర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కుతోంది. ఇటీవల లాంటి విభిన్న చిత్రాలతో సక్సెస్ సాధించిన చింతా గోపాలకృష్ణారెడ్డితో పాటు అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ కథ నచ్చడంతో మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్లు తమ బ్యానర్ GMB ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ఈ చిత్రాన్ని ప్రజెంట్ గా వ్యవహరిస్తున్నారు. మంగళవారం ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేస్తూ సత్యదేవ్ ఫస్ట్ లుక్ ని పోస్టర్ లో రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి రావు బహదూర్ అనే ఆసక్తికరమైనటువంటి టైటిల్ ప్రకటించారు. ఇది ఒక సైకలాజికల్ డ్రామాగా ఓ రాజవంశ నేపథ్యంలో కథ నడుస్తుందని మేకర్స్ చెప్పారు. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ లో సత్యదేవ్ అరిస్టోక్రాట్ డ్రెస్ లో చుట్టూ నెమలి పించాలు, తీగలు చిన్న చిన్న బొమ్మల మధ్య కనిపించడం క్యూరియాసిటీ పెంచింది. ఇది ప్రపంచానికి వినిపించాల్సిన తెలుగు కథ అని దర్శకుడు వెంకటేష్ మహా చెప్పారు. ఇలాంటి సినిమా దొరకడం చాలా అరుదు. నేను నటించడం లేదు, నిజంగానే రావు బహదూర్ గా బతికాను అని సత్యదేవ్ అన్నారు. స్మరణ్ సాయి ఈ చిత్రానికి సంగీతం అందించారు. వచ్చే వేసవిలో గ్లోబల్ లెవెల్లో సినిమాని రిలీజ్ చేయనున్నట్లుగా ప్రకటించారు. నిజంగా సత్యదేవ్ గెటప్ ఇది. ఓకే, నేను గతంలో కూడా మీకు చెప్పాను, తెలుగు సినిమా రంగంలో చాలా అరుదైన నటుల్లో, తెలుగు నటుల్లో ముఖ్యంగా అంటే మనకి ఇప్పుడు ఎస్వి రంగారావు గారు లాంటి వాళ్ళు, రావు గోపాలరావు అంటే కూడా ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మనం చెప్పుకోవాలంటే రీసెంట్గా మనకి ప్రకాష్ రాజ్, ఇలాంటి క్యారెక్టర్స్లో ఒక డిఫరెంట్గా అన్ని రకాల క్యారెక్టర్స్ చేయగలిగినటువంటి సత్తా ఉన్న నటుల్లో సత్యదేవ్ కూడా ఒకటే చెప్పవచ్చు. ముఖ్యంగా మన తెలుగువాడు కావటం అనేది కొద్దిగా మనకి ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఒక హీరోలాగా కాకుండా నెగిటివ్ షేడ్స్ ఉన్నాయి కానీ క్యారెక్టర్స్గా ఆర్టిస్ట్గా కానీ చేయగలిగే సత్తా ఉంది. ఏ క్యారెక్టర్లో అయినా పరకాయ ప్రవేశం చేసి అద్భుతంగా పర్ఫామ్ చేసేటువంటి ఇంటెన్స్ ఉన్నటువంటి నటుల్లో సత్యదేవ్ ఒకడు. అందుకే చూడండి, మహేష్ బాబు లాంటి హీరో కూడా ఆ సినిమాని ప్రమోట్ చేస్తున్నారంటే దానికి సమర్పకులుగా నమ్రత అండ్ మహేష్ బాబు వాళ్ళ బ్యానర్ని సమర్పిస్తుంది. సో ఎంతైనా కూడా సత్యదేవ్ ముందు చాలా అద్భుతమైన సినిమాలు ఆయన నుంచి వస్తుందని చెప్పి మనం ఆశించవచ్చు. హీరోయిన్ అనేది మా అద్భుతమైన స్టిల్ తోటి ఇచ్చారు. ఇది గతంలో వచ్చింది. ఇది ఈ యొక్క స్టిల్ మనం చూసాం. జాలీ వర్సెస్ జాలీ డబుల్ ట్రోల్. అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీ లీడ్ రోల్ లో రూపొందించిన చిత్రం జాలీ LLB 3. ఓకే, ఇక హారర్ థ్రిల్లర్ లో ఎంట్రీ. ఒకప్పుడు టాలీవుడ్ బాలీవుడ్ లో హీరోయిన్ గా మెప్పించిన సమీరా రెడ్డి లాంగ్ గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇస్తుంది. పెళ్లి తర్వాత నటనకు దూరమైన ఆమె 13 ఏళ్ల విరామం తర్వాత ఓ హిందీ చిత్రంతో తిరిగి తన కెరీర్ ను రీస్టార్ట్ చేస్తోంది. చిమ్నీ అనే సూపర్ నేచురల్ థ్రిల్లర్ లో కాళీ అనే తల్లి పాత్రలో ఆమె నటిస్తున్నారు. ఓ దుష్ట ఆత్మ నుంచి తన కూతురిని రక్షించుకోవడానికి తల్లి ఎలా పోరాడింది అనేది ఈ మూవీ మెయిన్ కాన్సెప్ట్. గగన్ పూరి దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ ఇంప్రెస్ చేసింది. ఇక తన రీ ఎంట్రీ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు చెప్పింది సమీరా రెడ్డి. తన కొడుకు ఇటీవలే రేస్ సినిమా చూసి ఎందుకు నటించడం లేదని ప్రశ్నించి ప్రోత్సహించడంతో తనకు నటనపై తిరిగి ఆసక్తి కలిగిందని ఆమె చెప్పారు. ఇన్నేళ్ల తర్వాత తిరిగి కెమెరా ముందుకు రావడం కొంత నర్వస్ గా అనిపించింది అని, కానీ కెమెరా ఆన్ అవగానే తనలోని పాత నటి తిరిగి బయటకు వచ్చిందని సమీరా తెలిపింది. ఇక గతంలో డర్నా మనా హై అనే హర్రర్ మూవీలో నటించినప్పటికీ అందులో నేరేటర్ పాత్ర పోషించింది సమీరా. అందుకే ఇదే తన ఫస్ట్ హర్రర్ సినిమా అని చెబుతోంది. మరి హిందీలో రీ ఎంట్రీ ఇస్తున్న సమీరా తెలుగులో నడుస్తుందేమో చూడాలి. సో సమీరా రెడ్డి మనకి జూనియర్ ఎన్టీఆర్ తోటి కొన్ని సినిమాల్లో అశోక్ అలాంటి సినిమాల్లో, అలానే చిరంజీవితో కూడా జై చిరంజీవి అనుకుంటా కొన్ని సినిమాల్లో నటించినటువంటి సమీరా రెడ్డి చాలా గ్యాప్ తర్వాత 13 years గ్యాప్ వచ్చింది మ్యారేజ్ తర్వాత. సో ఈ గ్యాప్ తర్వాత మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుందని చెప్పారు. సో దానికి ఆసక్తికరమైన విషయం ఏంటంటే వాళ్ళ బాబు ఆల్రెడీ రేస్ అనేటువంటి సినిమాలో తను నటించింది.
రేస్ అనే సినిమాలో మంచి పాత్ర నటించింది. అనిల్ కపూర్తో ఉండేటువంటి ఒక అసిస్టెంట్గా ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసే ఉద్యోగినిగా నటించిన సమీరారెడ్డి చాలా ఫన్గా చాలా బాగుంటుంది. సో ఆ సినిమాలో నటించిన ఆ యొక్క సినిమాను చూసిన వాళ్ళ కొడుకు ఏంటి మమ్మీ మళ్ళీ మీరు సినిమాలో ఎందుకు నటించచ్చు కదా అని అడిగినందుకు నేను సినిమాల్లో మళ్ళీ 3 నటిస్తున్నాను అనేటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని తెలిపారు. సో ఈ తను మళ్ళీ రీఎంట్రీ చేస్తున్నటువంటి ఒక హారర్ సినిమా సంబంధించినటువంటి వివరాలని తెలియజేశారు. అయితే తెలుగులో నటిస్తుందా లేదా అని తెలియదు కానీ హిందీలో అయితే మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు సమీరారెడ్డి. బాపు బొమ్మల ఎవరి బొమ్మ చూద్దాం. శ్రీలీల వరుస స్టార్ హీరోల సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది శ్రీలీల. ఈ నెల ఆఖరులో రవితేజ మాస్ జాతర సినిమాతో ఆమె ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే పవన్ కళ్యాణ్ కు జంటగా ఉస్తాద్ భగత్ సింగ్ లో నటిస్తోంది. మరోవైపు తమిళంలో శివకార్తికేయన్ పరాశక్తి, హిందీలో కార్తిక్ ఆర్యన్ కు జంటగా ఓ సినిమా చేస్తుంది. ఓవైపు అల్ట్రా మోడర్న్ కాస్ట్యూమ్స్ తో గ్లామర్ రోల్స్ తో ఇంప్రెస్ చేసే శ్రీలీల మరోవైపు ట్రెడిషనల్ కాస్ట్యూమ్ లోను అంతే అందంగా ఆకట్టుకోగలదు. సినిమాలు క్యారెక్టర్ల మాట అటుంచితే రియల్ లైఫ్ లో ఇలా చీరకట్టుతో సాంప్రదాయానికి నిలువెత్తు రూపంలా బాపు బొమ్మలా కనిపించింది ఆమె. తాను ఇలా 2 చేతులతో ప్రసాదం పట్టుకోగా ఆమె పెట్ డాగ్ తనకు పెట్టమని మారం చేస్తుందంటూ క్యూట్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది శ్రీలీల. కుందనపు బొమ్మలా కనువిందు చేస్తున్న తన ఫొటోస్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇది ప్రమోషనల్ ఆర్టికల్ లానే ఉంది. సో ఇది ఒక ప్రమోషనల్ ఆర్టికల్ అని చెప్పవచ్చు. శ్రీలీల సంబంధించి ఒక వార్త ఇది. దాదాపుగా మనం అన్ని తెలుగు దినపత్రికలు కవర్ చేసాం. అన్నింటిలో వచ్చినటువంటి సినిమా వార్తలు కూడా మనం తెలుసుకున్నాం. నా పేరు శ్రీనివాస్ వాలి, మీరు చూస్తున్నారు CJ టీవీ. ప్రతిరోజు ఇలానే తప్పకుండా మీ ముందుకు సినిమా వార్తలు తీసుకొస్తాను. చూస్తూనే ఉండండి CJ టీవీ.